హాయ్ ఫ్రెండ్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ సెంటర్కి మేము చూడటానికి వెళ్ళాము. సో అది ఎలా ఉందనేది నేను మీకు చూపిద్దామని ఈ చిన్న వీడియో తీశాను. మేము ఒక్కొక్క యూనిట్కి వెళ్తూ ఉన్నామన్నమాట. ఈ యూనిట్కి సంబంధించి మిల్లెట్స్ కల్టివేషన్ ఎలా ఉంటుంది, ఏంటి, ఎక్కడి నుండి వాళ్ళు సేకరిస్తారు, ఇవన్నీ కూడా ఇక్కడ బ్యానర్స్లో అది కూడా డీటెయిల్డ్గా ఉన్నదన్నమాట కంప్లీట్గా. సో మాకు లోపలికైతే మిల్లెట్స్ రీసెర్చ్ సెంటర్ కదండి, కొన్నిటికైతే అలౌడ్ లేదు. సో మేము ఇది లోపలికి వెళ్ళాం, కానీ నేను వీడియో అయితే తీయలేదు. నెక్స్ట్ మిల్లెట్ కల్టివేషన్ అనేది ఇక్కడ ఎలా జరుగుతుంది అనేది కూడా అక్కడ చూసాం మేము ప్రాసెస్. అక్కడ చూసారా, అక్కడ గోళ్ళ మీద అది ఎండపెట్టి ఉన్నాయి మిల్లెట్స్. సో ఇది ప్రాసెసింగ్ సెంటర్ కదా, సో ప్రాసెస్లో అయితే ఉన్నాయి మిల్లెట్లు. వాటికి సంబంధించి ప్రోడక్ట్స్ ఎలా తయారు చేయాలి, మిల్లెట్ ప్రొసీజర్ ఎలా అనేది, వాటి నుండి తౌడు ఎలా తీస్తారు, ఇవన్నీ కూడా ప్రొసీజర్ అంతా కూడా ఇక్కడ మిషనరీస్తో సహా అన్నీ ఉన్నాయండి. పెద్ద పెద్ద గోడౌన్లు, షాప్స్ అన్నీ ఉన్నట్టుగా ఉన్నాయండి. సో మనం ఇక్కడికి వెళ్తే ఇక్కడ గోడౌన్లోని మిషనరీస్కి సంబంధించి అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ అన్నీ కూడా చూసారా మిల్లెట్స్ ఎలా ఉన్నాయో బస్తాలతో. మిల్లెట్స్ అన్నీ కూడా ప్రాసెస్ చేసే మిషనరీస్ అన్నమాట ఇవి. వాటిలో అది ఫస్ట్ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా, ఫస్ట్ది అయితే కనుక మిల్లెట్స్ అన్నీ కూడా మనకి తౌడు తీసేసి మిల్లెట్ని గింజల కింద తీసేస్తుంది అనమాట ఆ మిషన్. అలాగే ఇక్కడ ఇంకొక సార్ చెప్తున్నారు, ఇక్కడ మిల్లెట్ రీసెర్చ్ సెంటర్లో ఈయన ఒక సైంటిస్ట్ అనమాట. సార్ చెప్తున్నారు మిల్లెట్స్తో ఏ ఏ ప్రోడక్ట్స్ చేయొచ్చు, అలాగే మిల్లెట్స్ తింటే మనకి ఏంటేంటి ప్రయోజనాలు, హెల్త్ పరంగా కానీ మిల్లెట్ని ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది ఆ సార్ మాకు అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చాలా చక్కగా చెప్పారండి. అక్కడ మిల్లెట్ బేస్డ్ ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి, నేను అవి కూడా మీకు వీడియోస్లో చూపిస్తాను. నెక్స్ట్ ఇదంతా కూడా మిల్లెట్ రీసెర్చ్ సెంటర్ అండి. ఒక్కొక్క దీంట్లో ఒక్కొక్క రకంగా మిల్లెట్స్ ప్రాసెసింగ్ అవుతుంది. సో ప్రతిదీ మేము చూడటానికి వెళ్ళాము. చాలా చక్కగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ కూడా చేశారండి సార్స్. మనకు తెలియపరచడమే కదా, కొంచెం స్పెషల్గా ఉంటుంది. ఇదంతా కూడా ముక్కల కుండీలో వేశారు. మిల్లెట్స్ చిన్న కలుపు మొక్కలాగా చిన్నవే కదా ఉంటాయి. సో అదంతా కూడా ఎలా ఉంటుంది ఏంటనేది మొత్తం మేము ప్రాసెస్ చూసాము. మిల్లెట్స్ సంబంధించి మిల్లెట్ బేస్డ్ ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి, అవి చూడండి. ఇక్కడ బిస్కెట్ దగ్గర నుండి, చాక్లెట్ దగ్గర నుండి, అలాగే టిఫిన్వి, రెడీ టు ఈట్, అలా చాలా ఎన్నో రకాల నూడిల్స్ అన్నీ చాలా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి మిల్లెట్స్తో. ఎగ్జాంపుల్ నేను ఇక్కడే చూసాను, అక్కడ చూడండి మిల్లెట్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయో. ఎగ్జాంపుల్ మనకు తెలియటం కోసం వాటన్నిటితో కూడా ఇక్కడ ప్రోడక్ట్ తయారవుతుంది. జొన్నలు, అరికెలు, వరిగెలు, కొర్రలు, అలా చాలా ఉన్నాయి, రాగులు. మిల్లెట్స్ బేస్డ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అక్కడ ర్యాక్స్లో అన్నీ కూడా మిల్లెట్ బేస్డ్ ప్రోడక్ట్స్ అంటే నూడిల్స్ నుండి ఇన్స్టెంట్ టిఫిన్స్, అలాగే దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్, చాకోస్, పోహా, డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. చాలా చక్కగా మనం పిల్లలకి ఏదో వెరైటీగా పెడదామన్నది అదేదో మిల్లెట్స్తో యూస్ చేస్తే మనం చాలా బెటర్గా ఉంటుంది. చాలా చక్కగా ఉన్నాయి, చూడటానికి కూడా మంచి లుక్. ప్యాకింగ్ కానీ ఏదైనా హెల్త్ డ్రింక్స్ సూపర్గా ఉన్నాయండి. ఇక్కడ మిల్లెట్స్ని ఇన్ని విధాలుగా మనం యూస్ చేయొచ్చా అని అనిపించింది అవన్నీ చూసాక నాకు.
ఈసారి చాలా చక్కగా చెప్పారు. మీరు ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. మీరు ఒక ప్లాన్తో వస్తే మేము మిల్లెట్ బేస్డ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఎలా ప్రిపేర్ చేయాలనేది మేము నేర్పిస్తాము. అలాగే మీరు దానికి అగ్రీ అయ్యి అన్నీ కూడా మీ ఐడియా కూడా కరెక్ట్గా ఉండేలా ఉంటే మేము మీకు బాగా హెల్ప్ చేస్తాం. అలాగే సబ్సిడీతో లోన్స్ అవి ఇప్పించి మీరు బిజినెస్ మార్కెటింగ్ కూడా మీకు మంచిగా ఇస్తామని చెప్పేసి సార్ మాకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారండి. చాలా బాగా చెప్పారు. అలా మేము అందరం కూడా అతని మాటలు విని మేము వీడియో తీసుకున్నాము. అందరికీ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తే మాతో పాటుగా రిమైనింగ్ అందరికీ కూడా బిజినెస్కి ఐడియాస్కి చాలా బెనిఫిట్ ఉంటుందనే ఉద్దేశంతో మేము ఇదంతా వీడియో తీసాము. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారండి సార్. మిల్లెట్ రీసెర్చ్ సెంటర్ అంటే ఎలా ఉంటుందో అనుకున్నాం, కానీ ఇంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి మాకు ఇన్ని విధాలుగా అన్నీ చక్కగా చూపిస్తారని అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ చాలా చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం అడిగే క్వశ్చన్స్ కూడా చక్కగా ఆన్సర్ కూడా చేశారు సార్. సో ఇంకా మనకి మిల్లెట్స్ మీద అవగాహన పెంచడానికి వీళ్ళందరూ కూడా మంచిగా కృషి చేస్తున్నారని నాకైతే అర్థమైంది. మిల్లెట్ రీసెర్చ్ సెంటర్ తీసేసి శ్రీ అన్న అని కూడా నామకరణం చేస్తారట ముందుకి. ఎందుకంటే మిల్లెట్స్ అనేది మనకి అంత ఇంపార్టెంట్ అని చెప్పేసి. చూడండి ఇక్కడ చిన్న